ప్రియమైన ఆత్మీయులారా అందరికీ నమస్కారం. మొదటగా మీ అందరికీ మాఘ పూర్ణిమ పర్వదిన శుభాకాంక్షలు. మరియు భక్తి మార్గంలో భక్తి శిఖరాన్ని అందుకొని ఎంతోమంది ప్రజలకి, సకల జనులకి, అంటే కులాన్ని మతాన్ని అధిగమించి అన్ని రకాల విభేదాలు దాటి అన్ని వర్గాల ప్రజలకి జ్ఞానాన్ని అందించిన సంత్ రవిదాస్ యొక్క జయంతి శుభాకాంక్షలు. సో ఈ సందర్భంలో మనం ఒక టాపిక్ ఎంచుకున్నాం. అదేంటంటే కర్మ సిద్ధాంతం. ఒక మనిషి భూమి మీద పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా తెల్లారి లేస్తే ఏదో ఒక పని చేస్తూ ఉంటాడు. శరీరం ద్వారా, మనసు ద్వారా, తర్వాత భావాల ద్వారా రకరకాల పనులు చేస్తూ ఉంటాడు. అయితే ఈ పనులలో కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని చెడ్డవి కూడా ఉంటాయి. అంటే ఈ పనులు ఎలా ఉంటాయి? కర్మ అంటే పని, అది ఏదైనా కావచ్చు. శారీరకంగా చేసినా, ఆలోచన పరంగా చేసినా, భావనాపరంగా చేసినా వర్క్. ఈ వర్క్ అనేది ఎలా ఉంటుంది అంటే కొంతమంది ఏం చేస్తారు అంటే హృదయాన్ని, మనసుని మలినం చేసుకొని, అంటే అశుద్ధం చేసుకొని బయట కర్మ మంచి చేస్తారు. అంటే లోపలంతా పాయిజన్ పెట్టుకొని బయట కర్మ మంచి చేస్తారు. ఎందుకు అలా చేస్తారు అంటే వాళ్ళకి స్టేటస్, పొజిషన్ ఇంపార్టెంట్, వాళ్ళ మనసు, హృదయం కాదు. అంటే ఎట్లా అంటే లోపలంతా విషయాన్ని నింపుకొని బయట శారీరక కర్మ మాత్రం మంచి చేస్తారు. అంటే లోపల విషయాన్ని నింపుకోవడం అంటే ఏంటి అంటే మనసు ఎట్లా మలినపడుతుంది, మానసిక కర్మలు ఎలా ఉంటే మలినమవుతాయి అంటే ఒకటి అరిషడ్ వర్గాలు, కామ, క్రోధ, లోభ, మోహ, ఈర్ష, ద్వేషాలు. రెండవది అహంకారం, ఈగో. తర్వాత మూడవది ఏంటంటే వ్యామోహం, అటాచ్మెంట్. నాలుగవది ఏంటంటే ఆసక్తి, రాగం. దానికి ఆపోజిట్ వెళ్తే ద్వేషం, అంటే తృష్ణ. అంటే ఏంటంటే ఈ అహంకారం ఎక్కడైతే ఉంటుందో అక్కడ రాగద్వేషాలు ఉంటాయి. ఈ రాగద్వేషాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఏమవుతుంది? ఆసక్తి ఉంటుంది, విరక్తి ఉంటుంది, ఇష్టం ఉంటుంది, అయిష్టం ఉంటుంది. సో ఈ రెండు ఎక్కడైతే మనకు కలుస్తాయో అక్కడ ఏం జరుగుతుంది అంటే తృష్ణ ఏర్పడుతుంది. ఈ తృష్ణ ఎక్కడైతే ఉంటుందో అంతవరకు మనిషికి ఈ కర్మ బంధనం ఉంటుంది. ఇక్కడ బుద్ధుడు ఒక క్లారిటీ ఇస్తాడు. ఏంటి అంటే ఇప్పుడు వాస్తవానికి ఈ బుద్ధి, అవచేతనము, అచేతనము, ఈ మూడు కూడా వీటికి కర్మబంధనాలు అంటుకో. దేనికి అంటుకుంటాయంటే అంతర్చేతనకి, అంటే సబ్కాన్షియస్ మైండ్కి. అంటే ఇంటలెక్ట్ మైండ్, కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్, సబ్కాన్షియస్, 4 పొరలు ఉంటాయి కదా మనసులో. అయితే ఈ బుద్ధి అంటే ఇంటలెక్ట్ మైండ్, ఓకే. తర్వాత కాన్షియస్ మైండ్ అంటే ఏంటి? చేతన మనస్సు. తర్వాత అన్కాన్షియస్ అంటే అవచేతనం, సబ్కాన్షియస్ అంటే అంతర్చేతనం. ఓకే, ఈ 4 రకాల లేయర్స్ ఉంటాయి మైండ్లో. అయితే మనం చేసేటటువంటి కర్మ ఏదైతే ఉందో కొన్ని బుద్ధిపరంగా వచ్చి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏదో ఒక కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటారు, మీకు ఏదో ప్రాజెక్ట్ వచ్చింది. అక్కడ మీరు దేన్ని వాడతారు? మీ ఇంటలెక్ట్ని వాడతారు, బుద్ధిని వాడతారు. అది కూడా కర్మనే. బుద్ధిని వాడతారు, ఆ ప్రాజెక్ట్ క్లియర్ చేస్తారు, అయిపోతుంది. అక్కడ వ్యానిష్ అయిపోతుంది. ఓకే, ఈ వ్యానిష్ అయిపోయేటటువంటి కర్మలు, బుద్ధితో చేసేటటువంటి కర్మలు ఇమీడియట్గా కర్మ చేయడము, రిజల్ట్ రావడము, అది వ్యానిష్ అయిపోవడం, 3 ఒకేసారి జరుగుతాయి. దానికి కర్మబంధనం అనేది ఉండదు, ఇంకా బంధనం ఉండదు. ఎందుకు బంధనం ఉండదంటే నువ్వు బుద్ధి వాడినప్పుడు నువ్వు వర్తమానంలో ఉంటావు, అలర్ట్గా ఉంటావు, అవేర్నెస్గా ఉంటావు. ఎందుకంటే కాన్సన్ట్రేటెడ్గా ఉంటావు. నీకు టాస్క్ ఉంది నీ కళ్ళ ముందు, దాన్ని మనం కంప్లీట్ చేయాలంటే నీకు అక్కడ అలర్ట్నెస్ ఉండాలి, అవేర్నెస్ ఉండాలి, నువ్వు ప్రజెంట్ టెన్స్లో ఉండాలి. తర్వాత నీ ఇంటెలిజెన్సీ వాడాలి.
దానికి ఒక సొల్యూషన్ రావాలంటే నీ ఇంటెలిజెన్సీని వాడాలా, దాని నుంచి నువ్వు బయటికి రావాలి. అయితే బుద్ధితో చేసేటటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో వాటికి ఇంప్రింట్స్ ఉండవు, క్లేశం ఉండదు. అంటే దాని ఫుట్ ప్రింట్స్ కానీ ఇంప్రింట్స్ కానీ ఉండవు. ఎందుకు ఉండవు అంటే బుద్ధి అనేది ఎట్లా ఉంటుందంటే ఆకాశతత్వం లాగా ఉంటుంది. ఆకాశంలో ఉరుములు వస్తాయి, మెరుపులు వస్తాయి, అన్నీ వస్తాయి, కానీ ఆకాశం చలించదు. ఫ్లైట్స్ పోతాయి, పక్షులు ఎగురుతాయి, అప్పుడప్పుడు ఆకాశం బద్దలైపోతుందా అన్నట్టు పెద్ద పెద్ద ఉరుములు వస్తాయి వర్షాకాలంలో, మనకు తెలుసు, భయపడిపోతాం మనమైతే. కానీ ఆకాశం నిర్లిప్తంగా ఉంటుంది. బుద్ధి కూడా అలాంటిదే, దానికి ఎలాంటి ఇంప్రింట్స్ ఉండవు. అయితే బుద్ధి ఎందుకట్లా ఆకాశతత్వం దగ్గర నిర్లిప్తంగా ఉంటుందంటే దానికి తోడు ఈ చేతన ఉంటుంది, కాన్షియస్నెస్ ఉంటుంది. అర్థమవుతుందా మీకు? కాన్షియస్నెస్, బుద్ధి, ఈ రెండు కలిపి పనిచేసినాయి అనుకో, నువ్వైతే మేధావి అని అవుతావు, లేకపోతే సంఘ సంస్కర్త అని అవుతావు, సైంటిస్ట్ అని అవుతావు భౌతిక ప్రపంచంలో. ఇదే బుద్ధి, ఇదే చేతన అంతరంగంలో పనిచేస్తే నువ్వు జ్ఞాని అయిపోతావు. ఇంతే తేడా. ఎందుకంటే ఈ బుద్ధికి, ఈ చేతన, దానికి చేతనతో చేసేటటువంటి పనులకి ఇంప్రింట్స్ ఉండవు, ముద్రలు ఉండవు. ఇవన్నీ దేంతో చేస్తావు? నువ్వు పాజిటివ్ నేచర్తో చేస్తావు, ఓకే, నీకు ఇక్కడ నెగిటివిటీ ఏముండదు. పాజిటివ్ నేచర్తో చేస్తావు, అక్కడ నీకు కామం ఉండదు, క్రోధం ఉండదు, ఈర్ష్య ఉండదు, ద్వేషం ఉండదు, అహంకారం ఉండదు, అగ్ని ఏముండదు. ఒక క్రియేటివ్ వర్క్. ఇప్పుడు మనకి ఈ బ్రెయిన్ వాడి చేసేటటువంటి పనులు ఇవన్నీ అంటే ఇంటెలెక్చువాలిటీతో చేసేటటువంటి పనులు, బుద్ధితో చేసేటటువంటి పనులు ఏంటి? బ్రెయిన్ చేసే వర్క్. ఇప్పుడు ఒక క్రియేటివ్, ఒక పెయింటింగ్ వేసినా, ఒక ఆర్ట్ వేసినా, ఒక పాట పాడినా, ఒక సింగింగ్, లేదంటే ఒక క్రియేటివ్ వర్క్, అది ఏ రంగంలో అయినా కానీ చేస్తున్నప్పుడు, ఒక స్కిల్స్, టాలెంట్స్ వాడి చేస్తున్నప్పుడు అక్కడ కేవలం బుద్ధి, చేతన, మనస్సు రెండు కలిసి పనిచేస్తాయి కాబట్టి ఒక కొత్త ఇన్నోవేషన్ వస్తుంది. ఇప్పుడు సైంటిస్టులు కూడా ల్యాబ్లోకి వెళ్ళి రీసెర్చ్ చేసి రకరకాలైనటువంటి ఆవిష్కరణలు తీసుకొస్తారు. ఇప్పుడు వాస్తవానికి సైంటిస్టులు చేసేటటువంటి కర్మ ఏదైతే ఉందో అది చాలా పెద్దగా ఉంటుంది. కర్మ లాంగ్ ప్రాసెస్, కొన్ని సంవత్సరాలు తీసుకుంటారు. అన్ని సంవత్సరాలు తీసుకున్నప్పటికీ కూడా ఒక ఇన్నోవేషన్ అంటే ఒక వస్తువు కనిపెట్టి బయటికి రాగానే వాళ్ళ కర్మ బంధనం ఉండదు. ఇంకా ఎందుకు ఉండదు కర్మబంధనం అంటే అక్కడ జీవితానికి, మనసుకి తృప్తి వచ్చేస్తుంది. ఓహో, నేను ఇన్నాళ్ళు దీనికోసం కష్టపడ్డాను కానీ రిజల్ట్ వచ్చేసింది, ఇంకా బంధనం ఏముంది అక్కడ? రిజల్ట్ వచ్చింది, దాన్ని వదిలేశాడు, ప్రపంచానికి వదిలేశాడు, ఇంకా అయిపోయింది. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అంటే ఎక్కడైతే బుద్ధి, చేతన అంటే ఒక విధంగా శక్తి, బుద్ధి, ఈ రెండు కలిసి పనిచేసినప్పుడు అక్కడ కర్మ బంధనం అనేది ఉండదు. కర్మ జరుగుతుంది. ఇందాకని చెప్పాను నేను మీకు, ఏం చెప్పాను? అకర్త భావన, కర్మ జరుగుతుంది. ఇక్కడ కర్త అనేవాడు ఉండడు. అక్కడ కర్త అనేవాడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ అడుగుజాడలు పడతాయి, ఫుట్ ప్రింట్స్ పడతాయి. ఆ ఫుట్ ప్రింట్స్ పడ్డప్పుడు బంధనం ఉంటుంది. అర్థమవుతుందా మీకు? ఫుట్ ప్రింట్స్ పడ్డప్పుడు కర్మబంధనం. అది ప్రారంధమైన ఆగామి కర్మలు కావచ్చు, సంచితం కావచ్చు, లేదా వర్తమానంలో చేసేవి కావచ్చు, భవిష్యత్తులో చేయబోయేవి కావచ్చు, ఎప్పుడు పనులైనా. అయితే అప్పుడప్పుడు ఏమవుతుందంటే ప్రారంధ కర్మ చేసిన మంచి చెడు ఫలితము అది కంటిన్యూటీ, లైఫ్ కంటిన్యూటీ ప్రాసెస్లో కొన్ని వస్తాయి, మధ్య మధ్యలో అడ్డంకులు వస్తాయి, అన్నీ వస్తాయి, కానీ పెద్ద ప్రభావితం చెయ్యవు. ఎందుకు మనిషి ప్రారంధ కర్మ నుంచి తప్పించుకోవాలి అంటే సింపుల్గా చెప్పాలంటే బుద్ధి వికాసంతో, చేతన వికాసంతో మనం జీవించినప్పుడు మనకి కర్మబంధనం ఉండదు. ఇంకా గతంలో చేసినవి ఇప్పుడు అలా వెళ్ళిపోతాయి, పాసింగ్ క్లౌడ్స్ లాగా వస్తుంది. మంచి చెడు దుఃఖము అన్నీ వస్తాయి, కానీ అది పెద్ద నేను ప్రభావితం చేయదు. ఎందుకు చేయదు అంటే నువ్వు బుద్ధితో, చేతనతో జీవిస్తున్నప్పుడు నీకు అది పెద్దగా, నీకున్న తెలివితేటలతో, నీకుండే బుద్ధి వికాసంతో, నీకుండే చేతనతో ఈజీగా సాల్వ్ చేసుకుంటావు నువ్వు. అది పెద్ద నీకు ఇష్యూ లాగా అనిపించదు. సాల్వ్ చేసేసుకుంటావు, దాని నుంచి బయటకు వచ్చేస్తావు, కంప్లీట్గా దాని నుంచి రుణ విముక్తి అయిపోతావు. అయిపోయినప్పుడు ఇక బంధనం ఎక్కడిది? సో ఎప్పుడైతే ఈ రెండు విషయాలలో అంటే మైండ్లో ఉండేటటువంటి రెండు రకాల లేయర్స్తో నువ్వు కర్మ చేసినప్పుడు నీకు బంధనం ఉండదు. ఇక అక్కడిదక్కడ పరిసమాప్తి అయిపోతుంది. కర్మ చేయడము, రిజల్ట్ రావడము, అది అక్కడ సమస్య పోవడం, వానిష్, క్లియర్ అయిపోతుంది. మళ్ళీ నీ మనసులో ముద్ర పడదు.
ఇది ఎవరు చేస్తారు? సైంటిస్టులు చేస్తారు, ఫిలాసఫర్స్ చేస్తారు, తర్వాత జ్ఞానులు చేస్తారు, తర్వాత ఈ సోకాల్డ్ సమాజం కొరకు పనిచేసే వాళ్ళు, మానవతామూర్తులు, ఈ రెవల్యూషనరీస్, రిఫార్మర్స్, వీళ్ళంతా ఏంటంటే వీళ్ళకి అందుకే వాళ్ళకి దేని మీద వ్యామోహం ఉండదు, దేని మీద అటాచ్మెంట్ ఉండదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఒకటి అనుకుంటారు, ఒక లక్ష్యం అనుకుంటారు. అయితే ఇంకోటి ఏంటంటే ఎవరైతే బుద్ధితో చేతనతో బతుకుతారో వాళ్ళకు ఒక లక్ష్యం ఉంటుంది జీవితంలో. ఆ లక్ష్యాన్ని సాధించడానికి వాళ్ళు వస్తారు. ఆ లక్ష్యం నెరవేర్చుకొని ఇంకతం ఎండ్ అయిపోతుంది. ఆ లక్ష్యం తాలూకు రిజల్ట్ మనకు అనుగుణంగా వచ్చిందా లేదా అని కూడా వాళ్ళు ఆలోచించరు. చాలు వాళ్ళకి అది చేశారు, ఎంతమంది బాగుపడాలో అంతమంది బాగుపడతారు, చాలు. వాళ్ళకి ఆ తృప్తి వచ్చేస్తుంది, ఆత్మతృప్తి వచ్చేస్తుంది. రాగానే ఏమైపోతుంది? ఇట్ విల్ వెనిష్ విదర్ అవే. అబ్బా ఇంకా చేస్తే బాగుండు, అందరు నన్ను గుర్తిస్తే బాగుండు అన్నప్పుడు ఏమవుతుంది? ఈ కర్మకి బంధనం ఏర్పడుతుంది. ఒక రిలేషన్ ఉండదు దానికి. కర్మ చేశామా, ఫలితం వచ్చిందా, దాన్ని స్వీకరించామా, వదిలేసామా. బుద్ధితో చేతనతో బతికే వాళ్ళంతా ఇలాగే ఉంటారు. దాన్ని క్యారీ ఫార్వర్డ్ చెయ్యరు. ఎందుకు చేయరంటే దాని మీద వాళ్ళకి వ్యామోహం ఉండదు, తర్వాత దాంతో వాళ్ళకి అటాచ్మెంట్ ఉండదు, తర్వాత ఫలాపేక్ష ఉండదు, ఫలితం మీద అపేక్ష ఉండదు. ఎట్లన్నా రాని దే విల్ యాక్సెప్ట్. నేను చేసా ఎట్లన్నా నాకు సంబంధం లేదని ఉంటారు. అట్లా నేను చేశాను ఎలాగన్నా రాని నాకు సంబంధం లేదు అలా ఉండిపోతారు. అయితే అందుకే మనిషి బుద్ధితో బతకాలి, ఇంటెలిజెన్సీతో బతకాలి. ఇంటెలిజెన్సీతో బుద్ధితో బతికితే ఏమవుతుందంటే వాళ్ళకి బ్రెయిన్తో పనిచేస్తారు, మైండ్ ప్రభావం ఉండదు, అప్పుడు బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. కాన్షియస్నెస్, ఇంటెలిజెన్సీ ఈ రెండు ఎక్కడ ఉంటాయమ్మా? బ్రెయిన్లో ఉంటాయి. ఓకేనా? కాన్షియస్నెస్, ఇంటెలిజెన్సీ. ఇప్పుడు ఆత్మ చైతన్యం కూడా మనకి మిడిల్ బ్రెయిన్లో, పీనియల్ గ్లాండ్లో ఉంటుంది. సో కాన్షియస్నెస్ ఇది సోల్ కాన్షియస్నెస్. ఇది దీనికి ఒక ఆధారం వచ్చేసింది. అది ఎక్కడుంది? మిడిల్ బ్రెయిన్లో, మిడ్ బ్రెయిన్లో ఉంది, పీనియల్ గ్లాండ్లో ఉంటుంది. ఏది? కాన్షియస్నెస్. బుద్ధి ఎక్కడ ఉంటుంది? ఇంటెలిజెన్స్ ఎక్కడ ఉంటుంది? అది కూడా బ్రెయిన్లోనే ఉంటుంది. అర్థమైందా? అంటే న్యాచురల్గా భగవంతుడు ఇచ్చినటువంటిది శరీరంలో భాగం, న్యాచురల్గా వచ్చినటువంటి బ్రెయిన్లో అక్కడే సోల్ కాన్షియస్నెస్ ఉంటుంది, అక్కడే ఇంటెలిజెన్సీ ఉంటుంది. ఎప్పుడైతే ఇంటెలిజెన్సీతో కాన్షియస్నెస్తో మనం ఈ రెండు కలిపి మనం పనిచేస్తున్నప్పుడు దానికి ఫుట్ ప్రింట్స్ ఉండవు, ఇంప్రింట్స్ ఉండవు, ముద్రలు ఉండవు. ఒకవేళ ముద్రలు ఉన్నా నిన్ను అవి ప్రభావితం చేయవు, ఎందుకంటే నువ్వు దాన్ని పట్టించుకోవు కాబట్టి. నీకు దాంతో అటాచ్మెంట్ లేదు. సో కర్మ బంధనం నుంచి ఎవరు తప్పించుకుంటారు అంటే బుద్ధితో చేతనతో మనం పనిచేసినప్పుడు, బ్రెయిన్తో మనం వర్క్ చేసినప్పుడు మనకి కర్మ చేస్తాం కానీ అకర్తలాగా ఉంటాం. ఎందుకు అకర్త అంటే ఆ కర్మ బంధనం మనల్ని అంటుకోదు, కర్మకి బంధనం ఏర్పడదు. ఎందుకంటే చేసే పనిలో ఏకాగ్రతతో చేస్తారు, తెలివితో చేస్తారు, బుద్ధితో చేస్తారు, కంప్లీట్ శక్తి పెడతారు ఆ పని పైన. అంటే శారీరక శక్తి, మానసిక శక్తి, భావనా శక్తి, ఎన్ని రకాల శక్తులు ఉన్నాయో ఆ శక్తి మొత్తం దాంట్లో పెట్టేస్తారు. ఎందుకు పెడతారు అంటే ఏకాగ్రం అయిపోతుంది. అక్కడ ఎందుకు ఉంటుంది అంటే ఏకాగ్రం, కాన్సన్ట్రేషన్ అయిపోతారు అక్కడ. ఈ లక్ష్యం అనుకున్నాం, దీన్ని మనం ఫినిష్ చేయాలంటే మొత్తం పెట్టు, శరీరం, మనసు, శక్తియుక్తులు అన్నీ పెట్టి దాన్ని కంప్లీట్ చేయి. కేవలం సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ అట్లా చేసుడు కాదు, జీవితంలో ప్రతి పని అట్లా చేయాలి. అది షార్ట్ టర్మ్ గోల్స్ అయినా, లాంగ్ టర్మ్ గోల్స్ అయినా, ప్రతి పని మీరు అలా చేయగలిగితే కర్మబంధనం ఉండదు. చిన్న చిన్న పనులు కూడా ఏకాగ్రమై చేసినప్పుడు మీకు కర్మబంధనం ఉండదు. ఇక్కడ మీకు ఏం కావాలా? బుద్ధి చేతన పనిచేయాలంటే మీరు ఎలా ఉండాలంటే జాగృతిలో ఉండాలి, అవేర్నెస్. బుద్ధి చేతన ఎప్పుడు పనిచేస్తుంది? మీరు జాగృతిలో ఉంటే పనిచేస్తుంది, అజాగృతిలో ఉంటే పనిచేయదు. అజాగృతిలో అన్కాన్షియస్ లేయర్ కూడా ఒకటి ఉంది కదా, అవునా? ఈ అన్కాన్షియస్ లేయర్లోకి వెళ్ళిపోతే మూర్ఛలోకి వెళ్ళిపోతావు. ఈ మూర్ఛలోకి వెళ్ళినప్పుడు ఈ ఇంటెలెక్ట్ కాన్షియస్ పనిచేయదు ఇంకా, ఎందుకంటే ఆల్రెడీ యు ఆర్ ఇన్ ద అన్కాన్షియస్ స్టేట్. చేతన లేదు అక్కడ, జీరో, నిర్వీర్యం అయిపోయింది. నిర్వీర్యం అయిపోయినప్పుడు సబ్ కాన్షియస్ యాక్టివేట్ అవుతుంది. ఈ సబ్ కాన్షియస్ అంతా చెత్త అన్నట్టు. ఇది సిద్ధాకని చెప్పాక డస్ట్బిన్, సబ్ కాన్షియస్ అంతా డస్ట్బిన్. ఇది ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? 80% ఉంటుంది.
ఈ కాన్షియస్ చేతన ఉన్న బుద్ధి ఎంత శాతం ఉంటుంది మనిషి లోపల? కామన్ మ్యాన్ లోపల 20% ఉంటుంది. అదే బుద్ధి వాడరు కదా, బుద్ధి లేకుండా బతుకుతారు కదా జనాలంతా. పేరుకే బుద్ధి ఉంటుంది కానీ బుద్ధి లేని పనులు చేస్తారు జీవితంలో. ఎందుకంటే బుద్ధి పనిచేయదు. నువ్వు తప్పు ఆలోచన వచ్చినప్పుడు, తప్పుడు మాట మాట్లాడేటప్పుడు నీకు బుద్ధి పనిచేసింది అనుకో, నువ్వు ఆ మాట నీ నోటి నుంచి బయటికి రాదు, ఆ పని నీ నుంచి బయటికి రాదు. ఎందుకంటే నీ బుద్ధి ఎప్పుడో ఒకసారి పనిచేస్తుంది. బాగా ఎదురు దెబ్బ తగిలింది అనుకో, అప్పుడు పనిచేస్తుంది. అప్పటిదాకా బుద్ధి పనిచేయదు. అప్పటిదాకా నువ్వు ఎట్లా ఉంటావు? చచ్చిపోయినట్టు పడి ఉంటావు అన్కాన్షియస్ స్టేట్లో. ఈ అన్కాన్షియస్లో ఉన్నంతకాలం ఏమవుతుంది? సబ్ కాన్షియస్ పనిచేస్తుంది. ఈ సబ్ కాన్షియస్లో ఏముంటాయి? అరిషడ్ వర్గాలు ఉంటాయి, అహంకారం ఉంటుంది, మీరు అనుకున్న ప్రారంధ కర్మలు ఉంటాయి, దాని బంధనాలు ఉంటాయి, 21 చిత్త వృత్తులు ఉంటాయి, ఇంకేముంటాయి దాంట్లో? తృష్ణ ఉంటుంది, రాగం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, అన్ని నానా చెత్త ఉంటుంది దాంట్లో. మీరు ఇప్పుడు దేంతో బతుకుతున్నారు? సబ్ కాన్షియస్తో జీవిస్తున్నారు. అందుకే ధ్యానం వస్తలేదు, జ్ఞానం వస్తలేదు. ధ్యాన స్థితి ఎందుకు వస్తలేదు తెలుసా? నువ్వు మూర్ఛలో బతికినంత కాలం నీకు సబ్ కాన్షియసే పనిచేస్తుంది. సబ్ కాన్షియస్ ఎట్లా పనిచేస్తుంది అంటే గతంలో ఉండి పనిచేస్తుంది. దానికి వర్తమానంతో సంబంధం లేదు, భవిష్యత్తు కూడా దానికి సంబంధం లేదు, ఓన్లీ గతం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఓ శత్రువు ఉన్నాడు, ఓ 20 ఏళ్ల క్రితం నిన్ను మోసం చేశాడు అనుకుందాం. మోసం చేసి 20 ఏళ్ల తర్వాత వాడు నీకు కనిపించాడు, అవునా? అప్పుడు ఇమీడియట్గా అక్కడ ఏది పనిచేస్తుంది? బుద్ధి పనిచేయదు, అక్కడ చేతన మనసు పనిచేయదు. ఎందుకంటే నువ్వు మూర్ఛలో ఉంటావు కదా, ఈ రెండు పనిచేయవు. సబ్ కాన్షియస్ ఒక్కటి పనిచేస్తుంది. ఆ సబ్ కాన్షియస్ ఏం చేస్తుంది తెలుసా? గతంలో వాడు చేసిన మోసం గుర్తు చేసుకొని వీడేంది మళ్ళీ ఎదురుపడ్డాడు వెధవ అని అనేస్తుంది. కానీ 20 సంవత్సరాల్లో వాడు మారచ్చు, వాడు దొంగ మహర్షి కావచ్చు, వాడు మంచోడు అయి ఉండొచ్చు. ఇదంతా నీ సబ్ కాన్షియస్కి అవసరం లేదు. నిన్ను మోసం చేశాడు కదా, వాడు దొంగ, ముద్రేసే కథం. ఎందుకు ముద్ర వేస్తుంది అంటే దానికి గత అనుభవం ఉంది కదా, అది గతంలో పోతుంది కదా ఎప్పటికీ. పోయి ఏం చేస్తుంది? గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని వీడు దొంగ, వీడు మోసగాడు అనేస్తుంది కథం. అంటే సబ్ కాన్షియస్ ఏం చేస్తుంది? నీ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని బేరీజ్ వేస్తుంది, కొలమానం వేస్తుంది. వీడు శత్రువా? ఓకే, వీడిని ద్వేషించు. వీడు మిత్రుడా? దగ్గరది. శత్రువు అయితే ద్వేషించు, మిత్రుడైతే దగ్గరది. కానీ ఆ శత్రువు కూడా వాడు మారి మంచివాడయ్యాడు అని దానికి అనిపించదు, ఎందుకంటే దానికి బుద్ధి లేదు కదా. బుద్ధి ఎందుకు లేదు దానికి? ఎందుకంటే అన్కాన్షియస్ ఉంది ఇక్కడ మధ్యలో. ఈ బుద్ధికి కాన్షియస్ మైండ్కి మధ్యలో ఏముంది? అన్కాన్షియస్ ఉంది. ఈ అన్కాన్షియస్ ఉండడం వల్ల ఏమైంది? ఈ సబ్ కాన్షియస్కి ఏం అర్థం కాదు. ఇప్పుడు మీరు ఎన్నో రకాల గురువుల ప్రవచనాలు, ధర్మగ్రంథాలు, శాస్త్రాలు అన్నీ వినుకుంటూ వచ్చారు కదా, మీరు ఎందుకు మారతలేరు? ఎందుకు మార్పు వస్తలేదు మీ లోపల? చెప్పాలా ఎందుకు రావట్లేదో? మీరు వినే అన్నీ కూడా ఓన్లీ కాన్షియస్ వరకే పోతున్నాయి, సబ్ కాన్షియస్ దాకా పోతలేవు. సబ్ కాన్షియస్ ఏం చేస్తుంది? శ్మశానంలో శవాన్ని దగలబెట్టాక బయటకు వచ్చి చెప్పుల కోసం వెతుకుతుంది. నా కొత్త చెప్పులు ఎవరో ఎత్తుకుపోయారు అని అంటుంది సబ్ కాన్షియస్. ఎందుకంటే దాని బాధ దానికి, మళ్ళీ చెప్పులు కొత్తవి కొనుక్కోవాలి కదా, అవునా? దాని బాధ దానికి ఉంటుంది. సో అక్కడ ఏం చేస్తుంది? అక్కడ శ్మశానంలో శవం కాలుతున్నప్పుడు, ఇదంతా కాలుతున్నప్పుడు బుద్ధి పనిచేస్తుంది, చేతన పనిచేస్తుంది. ఎందుకంటే అది ఆ ప్లేస్ అలాంటిది కాబట్టి ఆ బుద్ధి అప్పుడప్పుడు పనిచేస్తుంది అన్నట్టు. పనిచేసి అరే నా లైఫ్ కూడా ఇంతే కదా అని కొంత కాన్షియస్ మైండ్ ఉంటుంది కాబట్టి కొంత జ్ఞానం అనిపిస్తుంది. మళ్ళీ బయటికి రాగానే కథం మళ్ళీ మొదలవుతుంది. సబ్ కాన్షియస్ మళ్ళీ హావీ చేస్తుంది. అంటే 80% సబ్ కాన్షియస్ మైండే మిమ్మల్ని మీ జీవితాన్ని డామినేట్ చేస్తుంది. అందుకే మీకు ధ్యానం వస్తలేదు, జ్ఞానం వస్తలేదు. మీరు వినే ధర్మ ప్రవచనాలు, గ్రంథాలు, శాస్త్రాలు, పురాణాలు ఇవన్నీ కూడా ఓన్లీ చేతన మనసు వరకే పోతున్నాయి. ఎందుకంటే మధ్యలో పెద్ద చైనా వాల్ ఉంది. ఏంటో చైనా వాల్? అన్కాన్షియస్, మూర్ఛ, నిద్ర, తంద్ర, స్పిరిచువల్ హిప్నాటిక్ స్లీప్, ఆధ్యాత్మిక సమ్మోహన నిద్ర అంటారు. ఇది పెద్ద చైనా వాల్. ఇది ఏం చేస్తుంది? ఏది లోపల పోనీయదు, ఇక సబ్ కాన్షియస్ దాకా పోనీయదు. ఆ పోనీకపోవడం వల్ల ఏమవుతుంది? దీంట్లో ఉన్న చెత్త దీంట్లోనే ఉండిపోతుంది. మనం సాధన ఎందుకు జాగృతిలో ఉండాలా, ఎందుకు సాక్షిలాగా ఉండాలంటే ఈ చైనా వాళ్ళు బ్రేక్ చేయాలి, ఈ అన్కాన్షియస్ అనేది బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసినప్పుడు అప్పుడు ఈ బుద్ధి, చేతన ఏదైతే ఆలోచిస్తోందో,
ఈ సబ్కాన్షియస్నెస్కి అర్థమైపోతుంది. అర్థమైపోయినప్పుడు ఏం చేస్తుంది, అది మారే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మీరు సాధనలను ఎందుకు చేస్తున్నారు? ఈ సబ్కాన్షియస్ మైండ్ యొక్క స్వభావం మార్చడానికి చేస్తున్నారు. దీని యొక్క స్వభావం మారాలి. ఇది ఎట్లా ఉంది? రాగంతో ఉంది, ద్వేషంతో ఉంది, తృష్ణతో ఉంది. ఏది వచ్చినా వ్యతిరేకిస్తోంది. మంచి వస్తే స్వీకరిస్తోంది, చెడు వస్తే వ్యతిరేకిస్తోంది. ఓకే, అప్పుడు ఈ సబ్కాన్షియస్ మైండ్ స్వభావం మారనంత కాలం మనిషికి జ్ఞానోదయం రాదు. పెరిఫేరీగా మీరు ఎన్ని సాధనలైనా చేయండి, మీ లోపల మార్పు రాదు. దీనికి ఒకే ఒక్క సొల్యూషన్ ఏంటి అంటే అవేర్నెస్ ఈజ్ ద కీ. ఆ పని చేసేటప్పుడు, కర్మ చేస్తున్నప్పుడు ఎందుకు జాగృతి రావాలా అంటే, నువ్వు జాగృతిలో చేసినప్పుడు అట్లీస్ట్ ఏకాగ్రత, చేసే పనిపైన ఏకాగ్రత, మనస వాచ కర్మణ చేసే పనిపైన ఏకాగ్రత నీకు వచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే, నీకు బుద్ధి యాక్టివేట్ అవుతుంది, చేతన యాక్టివేట్ అవుతుంది. అప్పుడు ఏమైపోతుంది, నువ్వు చేసే పని సంపూర్ణంగా చేస్తావు. మళ్ళీ నీకు దాని మీద అటాచ్మెంట్ ఉండదు, వ్యామోహం ఉండదు, ఏది ఉండదు. కేవలం నువ్వు ఒక సాక్షిలాగా ఉంటావు. దానికి బంధనం ఉండదు. ఆ బంధనం లేనప్పుడు ఏం జరుగుతుంది అంటే, నువ్వు విముక్తి అయిపోతావు, జీవన్ముక్తి. సంస్కార విముక్తి, జీవన్ముక్తి అని బుద్ధుడు చెప్తాడు. 3 రకాల సంస్కారాలు ఉంటాయి సబ్కాన్షియస్ మైండ్లో. ఒకటి నీటి మీద రాసిన రాతలు లాంటివి, 2 ఇసుక మీద రాసిన రాతలు లాంటివి, 3వది రాతి మీద చెక్కిన రాతలు ఉంటాయి కదా, ప్రారంధం, గతంలో చేసినవి, ఈ లైఫ్లో చేసినవి ఎన్నో ఉంటాయి. ఎంత పెద్ద సంస్కారం అయినా వెళ్ళిపోతుంది. ఎట్లా వెళ్ళిపోతుంది అంటే, నువ్వు బుద్ధితో చేతనతో బతికినప్పుడు ఇవన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. నీకు ఎంతెంత మూర్ఛ, ఎంతెంత అన్కాన్షియస్నెస్ స్టేట్ ఎంతెంత వెళ్ళిపోతూ ఉంటే నీకు అంతా ఇవన్నీ వ్యానిష్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఇప్పటి నుంచి కర్మ బంధనం పడకుండా ఉండాలన్నా, మనిషి ప్రారబ్ధ కర్మ అయినా, సంచిత కర్మలైనా, అనాగామి కర్మలైనా, లేకపోతే భవిష్యత్తులో చేసే ఏ కర్మల నుంచి అయినా పర్లేదు, గత జన్మ నుంచి వచ్చినా, ఈ జన్మ నుంచి వచ్చినా, ఏ కర్మ నుంచైనా విముక్తి పొందాలి. అదెంత పెద్దదైనా కానీ, అదెంత నెగిటివిటీ అయినా కానీ, దాని నుండి బయటపడాలంటే జ్ఞానం పొందాలి. కొన్ని కర్మలు ఎలా ఉంటాయంటే, రాతి మీద చెక్కినటువంటి కర్మలు అది ఎప్పుడు పోతాయి తెలుసా? మీకు జ్ఞానోదయం వచ్చాక పోతాయి, అప్పటిదాకా పోవు. నువ్వు సాధన చేస్తున్న టైంలో ఏం జరుగుతుంది, నీటి మీద రాసినవి, ఇసుక మీద రాసినవన్నీ పోతూ ఉంటాయి. కానీ రాతి మీద కొన్ని ఎక్కడో మనసు లోతుల్లో ఆ గోడలకి జిడ్డు లెక్క అంటుకొని ఉంటాయి, కొన్ని బయటికి రావు. అవి ఎప్పుడు పోతాయి? జ్ఞానోదయం వచ్చాక పోతాయి. ఎన్లైటన్మెంట్ వచ్చాక వెళ్ళిపోతాయి అవి. కాబట్టి ఇవన్నీ స్టెప్ బై స్టెప్ తీసుకుంటూ రావాలి. తీసుకుంటూ వచ్చినప్పుడు సింపుల్గా చెప్పాలంటే, కర్మ చేయాలి, ఫలాపేక్ష ఉండద్దు, ఫలితాన్ని ఆశించి కర్మ చేయొద్దు. నువ్వు కర్మబంధనం నుండి విముక్తి కావాలంటే కర్మ చేయడం వరకే నీ బాధ్యత. ఫలితం ఏదన్నా రాని దాన్ని యాక్సెప్ట్ చేయి. మంచి వచ్చినా చెడు వచ్చినా స్వీకరించు. నో ఎక్స్పెక్టేషన్స్. నీ మనసు కోరుకున్నట్టు, నీ జీవితం కోరుకున్నట్టు, నీ శరీరం కోరుకున్నట్టు రిజల్ట్ రాదు. కర్మ చేయడం వరకే నీ చేతుల్లో ఉంది, ఫలితం మన చేతుల్లో ఉండదు. ఏదైనా ఈవెన్ సాధన విషయంలో తీసుకున్నా, సాధన చేయడం వరకే నీ బాధ్యత. జ్ఞానోదయము, ఆత్మజ్ఞానం అనేది ప్రకృతి ఇస్తుంది, అది గిఫ్ట్. నీ సాధన, నీ తపన, నీ సంకల్ప బలము, నీ ఎఫర్ట్ ఇదంతా చూసి మనిషి ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం పొందడం అనేది అది భగవంతుడు ఒక వరప్రసాదం లాగా ఇస్తాడు నీకు. అది నువ్వు లాక్కుంటే వచ్చేది కాదు, అది లాక్కుంటే వచ్చేది కాదు. నీ పని ఏంటి? చేసుకుంటా వెళ్ళడం. కానీ అది చేసేటప్పుడు కూడా త్రికరణ శుద్ధి, మనస వాచ కర్మణ, అంటే శరీరాన్ని, మనసుని, ఇంద్రియాలని, హృదయాన్ని మమేకం చేసి చేయాలి. ఏ పని చేసినా చిన్న పనులు కూడా త్రికరణ శుద్ధిగా చేయడం అలవాటు చేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఈ మూర్ఛ వెళ్ళిపోతుంది, ఈ అన్కాన్షియస్ వెళ్ళిపోతుంది. ఈ అన్కాన్షియస్ వెళ్ళిపోయినప్పుడు సబ్కాన్షియస్నెస్లో ఎంత చెత్తాచెదారం ఉన్నప్పటికీ కూడా అవి పోతూ ఉంటాయి, వ్యానిష్ అయిపోతాయి. దాని ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. ఇక ఎప్పుడైతే నీకు జాగృతి పెరిగిందో,
ఎప్పుడైతే నీకు ఈ బుద్ధి పెరిగిందో, చేతన పెరిగిందో, అప్పుడు ఏం జరుగుతుందంటే సబ్కాన్షియస్ మీద ఎంత దాని త్వరితగతి పెరుగుతుంది, ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. సబ్కాన్షియస్లో ఉంటే చెదరం ఫాస్ట్గా వచ్చేస్తూ ఉంటాయి. నీ జాగృతి ఎంత పెరిగితే అంత ఫాస్ట్గా బయటకు వస్తూ ఉంటాయి. నువ్వు సాక్షిలాగా ఉంటే పోతూ ఉంటాయి. నువ్వు మళ్ళా ఆ నెగిటివిటీ పట్ల కూడా అటాచ్మెంట్ పైన అనుకో, మళ్ళీ లోపలికి పోతాయి. అందుకే సాక్షిలాగా ఎందుకు ఉండాలా? జాగృతిలో ఉన్నప్పుడు అవి బయటికి వస్తాయి. నువ్వు సాక్షిలాగా ఉంటే బయటికి వెళ్ళిపోతాయి. నీకు అక్కడ సాక్షిభావం లేనప్పుడు దాంతో అటాచ్ అనుకో, మళ్ళీ లోపలికి పోతాయి. ఇక్కడ సాక్షి, అందుకే చెప్తాను జాగృతి సాక్షి. ఎందుకంటే అవేర్నెస్తో ఉన్నప్పుడు అవన్నీ బయటికి వస్తాయి, పోవడానికి వస్తాయి. ధ్యానంలో ఉన్నప్పుడు రకరకాల ఆలోచనలు వస్తాయి. ఎందుకు వస్తాయి? పోవడానికి వస్తాయి. కానీ నీ పిచ్చితనంతో నువ్వేం చేస్తావు? దాన్ని తవ్వుకుంటావు. డస్ట్బిన్లో కెలికినట్టు చేయబెట్టి గెలుపుతావు. ఎందుకు గెలకాలో? అది చెత్తేనాయి. దాన్ని చూడు, సాక్షిలాగా చూడు. అది మంచైనా చెడైనా చెత్తే, డస్ట్, అది దుమ్ము, డస్ట్బిన్ అది. దాన్ని నువ్వేం చేస్తావు? దాన్ని స్ప్లిట్ చేస్తూ ఉంటావు. స్ప్లిట్ చేసి తవ్వుకుంటూ ఉంటావు. మళ్ళీ కర్మబంధనం పడిపోయి, మళ్ళీ దాని పట్ల రాగము, మళ్ళీ దాని పట్ల ద్వేషము. ఇది ఎందుకు అవసరం? ఇది పిచ్చితనం కాదా? అది వేస్ట్ అని అనుకున్నప్పుడు, అది చెత్త అని అనుకున్నప్పుడు, చెత్తలో ఎందుకమ్మా వేలు పెడతారు? నాకు అర్థం కాదు. ముళ్ళ కంప మీద పోయి అదేదో వేసినట్టు. దాన్ని సాక్షిలాగా చూడు. నువ్వు ధ్యానంలో కూర్చున్నప్పుడు, ఆలోచనలు వచ్చినప్పుడు నువ్వు దాన్ని సాక్షిలాగా చూస్తే దాని నుండి విముక్తి అయిపోతావు. నువ్వు దాన్ని తవ్వుకుంటా పోయినావు అనుకో, మళ్ళీ బంధనాలు పడతాయి, మళ్ళీ సబ్కాన్షియస్లో దూరిపోతాయి. మళ్ళీ ఎప్పటికి బయటకు వస్తాయి ఎవరికి తెలియదు. నువ్వు జాగృతి సాక్షిలో ఉంటే ప్రకృతి వాటిని బయటికి తీస్తుంది. ప్రకృతి తీస్తుంది, మీరేం చేయరు. ఆ టైం ప్రకారం ఎప్పుడు ఏది బయటికి రావాలో అది బయటకు వస్తుంది. వచ్చినప్పుడు మీరు పిచ్చితనంతో ఏం చేస్తారు? మీ పిచ్చితనంతో దాన్ని తవ్వుకుంటారు, మళ్ళీ లోపల పోతాయి. అది బయటికి తినో మీరు లోపల పంపించాను. ఇదే జరుగుతుంది. అంటే ఎట్లా? స్నానం చేయడం, దుమ్ము పడేసుకోవడం. ఏం జరుగుతుంది? స్నానం చేయడం, డస్ట్ వేసుకొని రావడం. ఇదేనా ధ్యానం అంటే? తాత్కాలికమైన స్నానమా ధ్యానం అంటే? ఎంతకాలం చేస్తారు? ఎప్పుడు తుడుచుకోవడం, కడుక్కోవడం ఇదే పనా? ఎప్పుడు పరిపూర్ణమైనటువంటి స్థితికి ఎప్పుడు వస్తారు? కాబట్టి లైఫ్లో ఎప్పుడైనా కానీ ధ్యానం అంటే తాత్కాలికంగా చేసి దులిపేసుకోవడం కాదు. 24 hours ఆ స్టేట్లో ఉండాలి. ఎప్పుడైతే బుద్ధి, చేతన ఈ రెండు కలిసి మీరు ఏదైతే పనులు చేస్తారో అది ధ్యానపూర్వకంగా చేసే పనులు. నేను చెప్పాను కదా, అకర్మ ఎప్పుడు చేస్తారు? ఇంటలెక్ట్, శక్తి. ఎప్పుడైతే నువ్వు బుద్ధిని వాడతావో అక్కడ శక్తి వచ్చేస్తుంది. ఆ శక్తి, ఈ బుద్ధి కలిసి చేసిన పనులు దాన్ని ఏమంటారు? అకర్మ అనే దానికి ఇంప్రింట్స్ ఉండవు, బంధనం ఉండదు. ఎందుకంటే ఆ పని అక్కడ కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే దాని పట్ల నీకు అటాచ్మెంట్ ఉండదు, దాని పట్ల నీకు బంధనం ఉండదు. అటాచ్మెంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ బంధనం ఉంటుంది. ఈ అన్కాన్షియస్తో చేసిన పనులన్నీ కూడా బంధనాలు ఉంటాయి. ఇన్నాళ్ళు జన్మజన్మల యాత్రలో నువ్వు చేసే కర్మలన్నీ అన్కాన్షియస్గా చేసావు కాబట్టి ఈ సబ్కాన్షియస్ తడిసి మోపెడైంది. ఎంతైంది? 80% అయింది. అది కొంతమందికి 95% అదే ఉంటుంది, సబ్కాన్షియస్. ఈ బుద్ధి ఎప్పుడో ఒకసారి పనిచేస్తుంది. కొంతమందికి ఆ బుద్ధి కూడా పనిచేయదు. రాక్షసులు లాంటి వ్యక్తి ఉంటారు కదా, ఈ జంతువుల్లాగా రాక్షసులాగా బతికేవాళ్ళు, హింస చేసేవాళ్ళు, మానవత్వం లేకుండా బతికే వాళ్ళకి బుద్ధి 0.5% కూడా పనిచేయదు. 0.1% కూడా బుద్ధి పనిచేయదు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నదంతా చెత్త. ఆ చెత్తలోనే పుడతారు, చెత్తలోనే బతుకుతారు, చెత్తలోనే చచ్చిపోతారు. పెండ పురుగు లెక్క. పెండ పురుగులు తెలుసా మీకు? అది అందులోనే పుడుతుంది, అందులోనే బతుకుతుంది, అందులోనే చచ్చిపోతుంది. 95% మనుషుల జీవితాలు ఇంతే. మనిషిలాగా పుట్టి పురుగుల్లాగా దోమల లెక్క, ఈగల లెక్క బతకద్దు. లైఫ్ వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే మనిషి అనేవాడికి బుద్ధి ఉంది, విచక్షణ ఉంది, జ్ఞానం ఉంది, విజ్ఞానం ఉంది, చదువు ఉంది. ఇవన్నీ ఎందుకు? పనిలేక. చదువుకున్నాడు కూడా చాకలివాడు మేలంటారు. అందుకే ఇవన్నీ ఎందుకు పనిచేస్తలేవు? తెలివి లేదా మీకు? బుద్ధిని ఎందుకు వాడరు మీరు? ఎందుకు వాడరు అంటే మీకు ఏకాగ్రత లేదు. చేసే పని మీద ఏకాగ్రత లేదు. ఏదో చేయాలా పడేయాలా. ఎవరి కోసం చేస్తున్నారు? ఎవరిని ఉద్ధరించడానికి చేస్తారు? మీరు డ్యూటీలు ఎవరి కోసం చేస్తున్నారు? ఇంట్లో పనులు ఎవరి కోసం చేస్తున్నారు? ఇది మంది కోసం చేసేది కాదు, మీకోసం మీరు చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. మంది నువ్వు పోషించకపోయినా, నువ్వు చూసుకోకపోయినా, రేపు నువ్వు వదిలేసినా, ఇంట్లోంచి గెంటేసినా బతికే వాళ్ళు ఎట్లయినా బతికేస్తారు. ఏ దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు, ఆయన చూసుకుంటాడు. మీరేదో పెంచి పోషిస్తున్నట్టు ఫీల్ కాకండి.
ఏ దిక్కు? చెట్ల కింద ఉన్న వాళ్ళకి ఎవరు దిక్కు? ఆ హిమాలయాలో ఉన్న వాళ్ళకి ఎవరు దిక్కు? నారు పోసిన వాడు నీరు పోయడా? మీరే పోషిస్తున్నారా మొత్తం అందరినీ? అహంకారం ఎందుకు మనిషికి? ఎక్కడైతే అహంకారం ఉంటుందో, ఎక్కడైతే వ్యామోహం ఉంటుందో అక్కడ బుద్ధి పనిచేయదు. అహంకారం ఉన్న చోట బుద్ధి పనిచేయదు, చేతన పనిచేయదు, శక్తి పనిచేయదు. ఈ మూడు లేనప్పుడు అన్కాన్షియస్ వచ్చేస్తుంది. అన్కాన్షియస్ ఉంటే సబ్ కాన్షియస్లో చెత్త చెదారం అంతా బయటకు వస్తుంది. మీ పిచ్చితనంతా ఏం చేస్తారు? దానికి కెలుక్కుంటారు. ఇంకా పెరుగు, ఇంకా పెంచు, ఇంకా జన్మలు ఎత్తండి. ఈ సంస్కారం, ఆ సంస్కారం, ఈ బంధనం, ఆ బంధనం, ఇక ఎత్తు, ఇక కోట్ల జన్మలు. ఇక మానవ జన్మ ఎత్తి పురుగులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. మానవ జన్మ ఎత్తి బుద్ధుడి సంపర్కంలోకి వచ్చి చీమలాగా దోమలాగా మారిన వాళ్ళు కూడా ఉన్నారు. అంత ప్రబుద్ధులు ఉన్నారు. అసలు ఒక జీవితంలో మనిషికి ఎంతో కొంత జ్ఞానం వచ్చి గురువుని వెతుక్కోవడమే గొప్ప విషయం. ఆ వెతుక్కుంటూ గురువు దగ్గరకు వచ్చాక కూడా, అందులో బుద్ధుడి లాంటి వ్యక్తి దగ్గరకు వచ్చాక కూడా మనిషికి ఈ ప్రాపంచిక ఆకర్షణలో పడిపోయి, ఈ బట్టల మోజులో, ఈ మోజులో, ఆ మోజులో పడిపోయి పురుగులు లెక్క, దోమల లెక్క చచ్చిపోయినారు. బుద్ధుడి దగ్గరకు వచ్చి కూడా ఏం లాభం వచ్చి? ఏదో ఒక చిన్న పుణ్యం చేశారు కాబట్టి మీకు సరైన గురువులు దొరుకుతారు జీవితంలో. ఆ దొరికాక కూడా మీ పిచ్చితనంతో, మీ మూర్ఖత్వంతో, అహంకారంతో, అజ్ఞానంతో పోగొట్టుకుంటే మళ్ళీ అవకాశం వస్తుందో రాదు ఎవరికి తెలుసు. మానవ జన్మ రావడమే దుర్లభం మనిషికి. మానవ జన్మ వచ్చాక సత్యం గురించి, ధర్మం గురించి వినడం ఇంకా కష్టం. అది విన్నాక ఆ మార్గదర్శకత్వంలో పోవడం, ఆ గురు సాంగత్యంలోకి వెళ్ళడం, సరైన గురువుని పట్టుకోవడం, ఇది ఇంకా కష్టం. ఆచరించడం ఇంకా కష్టం. ఇవన్నీ జరిగితేనే ముక్తి, లేకుంటే లేదు. అందుకే లక్షల మంది ఒక చావు వస్తున్నారు బయట, చూస్తున్నారుగా మీరు. బయట ప్రపంచంలో ఎంత ఆగమాగం అవుతున్నారు మనుషులంతా. ఎందుకు అవుతున్నారు అంటే వీళ్ళకి మార్గం దొరికినా దాంట్లో ఆచరించడం చేతగాక, నడవడం చేతగాక, సరిగా పట్టుకోవడం చేతగాక, ఏకాగ్రం అవి ఉండడం చేతగాక, సంకల్ప బలం లేక వీళ్ళంతా పోగొట్టుకుంటున్నారు. కొంతమందికి మార్గం దొరికినా పోగొట్టుకుంటున్నారు. దొరకని వాళ్ళేమో తిరుగుతున్నారు బజార్లో పడి, బిచ్చగాడు లెక్క తిరుగుతున్నారు బయట. దొరికిన వాళ్ళు కూడా వాల్యూ లేదు, నో వాల్యూ. ఎందుకు లేదు వాల్యూ అంటే వీళ్ళు దాన్ని కాపాడుకోరు, ఆచరించరు. కాబట్టి ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, మనిషికి జ్ఞానం ఎప్పుడు వస్తుంది, కర్మబంధనం నుండి ఎప్పుడు విముక్తి అయిపోతాడంటే బుద్ధి వికాసం, చేతన వికాసం, ఈ రెండు జరగాలి. ఈ బుద్ధి వికాసం, చేతన వికాసం ఎట్లా జరుగుతుంది? దానికి టెక్నిక్ ఏంటి అంటే, మీరు చిన్న చిన్న పనులు, అన్నం తింటున్నా సరే ఇంటెలిజెన్సీతో తినండి. అన్నం తింటుంటే ఇంటెలిజెన్సీతో ఎట్లా తినాలా అంటే, అన్నం స్పర్శను అనుభవిస్తూ, దాని వేడి చూస్తూ, దాని రుచి చూస్తూ, దాన్ని నములుతున్నప్పుడు, లోపలికి వెళ్తున్నప్పుడు దాన్ని ఒక జ్ఞానపూర్వకంగా చూస్తూ, ఒక భగవంతుడిని మనం ఆస్వాదిస్తే ఎలా ఆస్వాదిస్తామో అలా ఆస్వాదిస్తూ ఆస్వాదిస్తూ లోపల తింటూ అది లోపల లాలాజలం అయినప్పుడు ఇదంతా చూస్తూ ఇది ఒక క్రియేటివ్ వర్క్. ఇదొక క్రియేటివ్, దీన్ని ఏమంటారు? ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఏంటి? చేసే ప్రతి పనిని ఆస్వాదిస్తూ చేయడం, దాన్ని అర్థం చేసుకొని చేయడం. ఆస్వాదించడం ఎంత ఇంపార్టెంటో దాన్ని అర్థం చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. సో కాబట్టి ప్రతి పనిని కర్మబంధనం నుండి మనిషి ఈ కర్మ ధ్యానాలు, ఈ ధ్యానాలు చేసుడు కాదు. ధ్యానం చేస్తే కర్మ పోదు. సింపుల్గా చెప్పాలంటే కర్మబంధనం నుండి మనిషి విముక్తి కావాలంటే బుద్ధితో, చేతనతో బతకాలి. చిన్న చిన్న పనులు ఏకాగ్రతతో చేయాలి. ఒకసారికి ఒకే పని చేయాలి. శరీరం ఏదైతే పనిచేస్తుందో మనసుని, హృదయాన్ని అక్కడే లగ్నం చేయాలి. ఒకసారికి ఒక పని. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆఫీస్ గురించి ఆలోచించద్దు, ఆఫీస్లో ఉన్నప్పుడు ఇంటి గురించి ఆలోచించద్దు. ఎక్కడుంటే అక్కడే వర్తమానం, లివ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్, లివ్ మూమెంట్ టు మూమెంట్. క్షణక్షణం జీవించడం, వర్తమానంలో జీవించడం. ఎప్పుడైతే క్షణక్షణం వర్తమానంలో జీవిస్తూ నువ్వు చేసే చిన్న చిన్న పనులు, పెద్ద పనులైనా చిన్న పనులైనా ఏకాగ్రతతో చేసినప్పుడు ఆటోమేటిక్గా కర్మబంధనం నుండి విముక్తి అయిపోతావు. ఇప్పుడు ఇన్నాళ్ళు పడ్డాయి, అవి కూడా పోతాయి, కొత్త బంధనాలు పడవు. అర్థమైందా మీకు? ఇన్నాళ్ళు పడ్డవి ఎట్లా పోతాయి అంటే పోతాయి. బుద్ధితో, చేతనతో జీవించినప్పుడు ఇన్నాళ్ళు గతంలో చేసినవన్నీ కూడా బయటకు వచ్చేస్తూ ఉంటాయి. నువ్వు దాన్ని సాక్షిలాగా ఉంటూ చూస్తూ ఉంటే నుంచి విముక్తి అయిపోతావు. గత ప్రారంధ కర్మలు, ఈ కర్మల నుంచి. ఇక కొత్తవి వేసుకోవు కదా, కొత్త బంధనాలు వేసుకోవద్దు, పాతవి తీసేసుకోవాలా. పాతవన్నీ వ్యానిష్ చేసుకుంటా ఉండి ఒక్కోటి బయట తీయాలి.
అవి ఆటోమేటిక్గా వస్తాయి, అది ప్రకృతి చూసుకుంటుంది, నీకు సంబంధం లేదు. నువ్వు ఫస్ట్ జాగృతిలో బతుకు. అవి ఎట్లా బయటికి వస్తే నీకు సంబంధం లేదు, అవి వస్తాయి. వచ్చినప్పుడు నువ్వు అవేర్నెస్తో చూడు దాన్ని. అది ఆలోచన రూపంలో రావచ్చు, భావాల రూపంలో రావచ్చు, శారీరకంగా రావచ్చు, రకరకాలుగా రావచ్చు. దాన్ని చూడు సాక్షిలాగా. చూస్తూ చూస్తూ ఉంటే వెళ్ళిపోతాయి. కానీ ఇక్కడ ఏం కావాలి? జాగృతి, కాన్షియస్నెస్, ఇంటెలెక్ట్. అసలు ఇంటెలిజెన్సీ ఉన్నవాళ్లే బుద్ధత్వాన్ని అందుకుంటారు. ఇది చాలా ఇంటెలిజెన్సీ వర్క్. నీ ప్రాజెక్టులు, ఆ ప్రాజెక్టులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, ఇది రియల్ ఇంటెలిజెన్సీ. అది ఎవరైనా నేర్చుకుంటారు, కొంచెం కష్టపడితే అది ఎవరైనా. ఇది పెద్ద ఇంటెలిజెన్సీ. ఇది అంటే శరీరాన్ని, మనసుని, ఇంద్రియాలని, భావాలని ఏకాగ్రం చేసి ఒక పనిని ఏకాగ్రతతో చేయడం ఏంటి అంటే అది రియల్ ఇంటెలిజెన్సీ. కర్మయోగం అంటే ఏంటి? కర్మయోగం ఈజ్ నథింగ్ బట్ ఏ పని చేసినా ఒక యోగం లాగా చేయాలి. యోగం అంటే ఏంటి? కలయిక. ఏంటి కలయిక అంటే శరీరం, మనసు, ఇంద్రియాలు వీటిని మమైకం చేసి బుద్ధిని వాడి శక్తిని పెంచుకొని చేసేటటువంటి పనులు. ప్రతి పని, చిన్న చిన్న పనులు అలా చేయడం అలవాటు చేసుకోండి. అప్పుడు పెద్ద పెద్ద పనులు చేస్తారు. ఇల్లు నిమ్మేటప్పుడు, గిన్నెలు కడిగేటప్పుడు, ఇంట్లో చిన్న చిన్న పనులు, పిల్లలతో ఆడేటప్పుడు, ప్రతి దాంట్లో అవేర్నెస్. అన్నం తినేటప్పుడు, స్నానం చేసేటప్పుడు, ప్రతి చోట జాగృతి, వర్క్, మెడిటేషన్. కర్మయోగం అంటే ఏంటి తెలుసా? ఈ దేహమే దేవాలయం. దిస్ వెరీ బాడీ ఈజ్ ఎ టెంపుల్. వెన్ వర్క్ విల్ బికమ్ ఎ వర్షిప్. కర్మ ఏం కావాలా? పూజ కావాలి. అప్పుడు దేహం దేవాలయం అవుతుంది. ఎప్పుడైతే దేహం దేవాలయం, కర్మ పూజ అయినప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ నీ లోపల ఉండే చేతన బుద్ధాహుడ్ అందుకుంటుంది, అంటే జ్ఞానోదయాన్ని అందుకుంటుంది. అప్పుడు ఈ భూమి స్వర్గతుల్యం అయిపోతుంది. దిస్ వెరీ బాడీ ఈజ్ ఎ టెంపుల్. వర్క్ విల్ బికమ్ ఏ వర్షిప్. దెన్ యువర్ బీయింగ్ విల్ బికమ్ ఏ బుద్ధ. దెన్ దిస్ ఎర్త్ విల్ బికమ్ ఏ లోటస్ ప్యారడైజ్. ఇది కర్మయోగం. సో ఎలాంటి కర్మలైనా, గత జన్మవైనా, ఈ జన్మవైనా, ఏ జన్మవైనా, ఎలాంటి కర్మలైనా మనిషి విముక్తి కావాలంటే గతాన్ని వదిలిపెట్టాలా, భవిష్యత్తును వదిలిపెట్టాలి, వర్తమానంలో జీవించాలి. ఏ పని చేసినా ఏకాగ్రమై చేయాలి. బుద్ధిని వాడాలా, చేతనని వాడాలి. మీరు ఆఫీసెస్లో పనిచేస్తే ఎంత కాన్సన్ట్రేటెడ్గా చేస్తారో అన్ని పనులు అలాగే చేయాలి. అన్ని పనులు అంతే క్రియేటివ్గా, అంతే ఇంటెలిజెన్సీతో, అంతే బుద్ధిని వాడి చేయాలి. చిన్న చిన్న పనులు కూడా క్రియేటివ్గా చేయాలి. అలా మీరు చేయగలిగితే ఎవ్రీ వర్క్ విల్ బికమ్ ఏ మెడిటేషన్, ఎవ్రీ వర్క్ విల్ బికమ్ ఏ ప్రేయర్. మీకు చిన్న స్టోరీ చెప్తాను నేను ఇక్కడ, కర్మ ఎలా చేస్తారనేది. ఒక చోట ఒక దేవాలయం కడతా ఉంటారు. ఈ దేవాలయం కడుతున్నప్పుడు అక్కడ ముగ్గురు శిల్పకారులు శిల్పాలు చెప్తూ ఉంటారు. అయితే ఈ దేవాలయం ధర్మకర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క స్థితి చూద్దాం ఎలా చేస్తున్నారా అని చెప్పి అతను వెళ్ళేసి మొదటి వ్యక్తి దగ్గరికి వెళ్ళేసి అడుగుతాడు. ఏం అడుగుతాడంటే, బాబు నువ్వేం చేస్తున్నావు అని అడిగితే అతను ఏం చెప్తాడు సమాధానం అంటే, ఏమయ్యా చూస్తూ అడుగుతున్నావు, కనబడతలేదా నీకు అని అన్నాడు మొదటి వ్యక్తి సమాధానం. రెండో వ్యక్తి దగ్గరికి వెళ్తాడు, మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతాడు, ఏం చేస్తున్నావు అని చెప్పి అడిగితే అప్పుడు ఏమంటాడంటే, నేను భార్య పిల్లల్ని పోషించుకోవాలా, కుటుంబాన్ని పోషించుకోవాలి, కాబట్టి నాకు ఈ పని తప్పించి వేరే పని రాదు కాబట్టి నేను ఈ పని చేస్తున్నా అని అంటాడు. మూడో వ్యక్తి దగ్గరికి వెళ్తాడు, మళ్ళీ సేమ్ క్వశ్చన్ అడుగుతాడు, ఏం చేస్తున్నావు అని. అతను ఏం చెప్తాడంటే, ఈ రాయిలో భగవంతుడు ఉన్నాడు, చుట్టూ పేరుకుపోయిన రాయిని తీసేస్తున్నా అని అంటాడు. ఫస్ట్ వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు అతను ఏం చెప్పాడు? విసుగ్గా, కోపంగా చెప్పాడు, ఏం చూస్తా అడుగుతున్నావు, ఇంకేం పని లేదా అంటే ఏంటి? అతనికి ఏకాగ్రత లేదు, చేతన లేదు, చేసే వర్క్ పైన రెస్పెక్ట్ లేదు, ఏదో చేస్తున్నాడు అంతే, ఇష్టం లేకుండా చేస్తున్నాడు. అంటే అక్కడ శరీరం మాత్రమే ఉంది, మనసు లేదు, భావం లేదు, ఏదీ లేదు. ఒకవేళ మనసు భావం ఉన్న ఎట్లుంది? నెగిటివ్గా ఉంది, ఎందుకంటే బుద్ధి పని చేయట్లా అక్కడ. రెండో వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు, రెండో వ్యక్తి అవసరం కోసం చేస్తున్నాడు. రెండో వ్యక్తి అవసరం, ఫలాపేక్ష ఆశించి ఇది చేస్తే డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తే నా కుటుంబాన్ని పోషించుకోవచ్చు అని చెప్పి అవసరం కోసం చేస్తున్నాడు. కానీ మూడో వ్యక్తి చేసేది అది కర్మయోగం. అంటే అక్కడ నేను శిల్పాన్ని చెక్కుతున్నా అనేటటువంటి భావం కూడా లేదు. నేను శిల్పకారుణ్ణి, నేను శిల్పాన్ని చెక్కుతున్నా, రాయిని చెక్కుతున్నా అని కూడా లేదు. సింపుల్గా ఏం చెప్తాడు? ఈ రాయిలో భగవంతుడు ఉన్నాడు, చుట్టూ పేరుకుపోయిన రాయిని తీసేస్తున్నా అని అంటాడు. ఇది కర్మయోగం. అంటే అక్కడ జీరో ఈగో, టోటల్ ఈగోలెస్నెస్.
నేనే చేస్తున్నా, మనం చిన్న చిన్న పనులు చేసి నేనే చేశాను 100 సార్లు చెప్పుకుంటాం కదా. అక్కడికి అది లేదు అతనికి. ఈగోలెస్నెస్. చేస్తున్నాడు. అంటే ఎంత నిమగ్నమయ్యాడంటే పని తను ఒకటైపోయారు. హీ హ్యాడ్ బికమ్ వన్ విత్ దట్ వర్క్. ఒకటైపోయాడు, దాంతో మమేకత్వం వచ్చేసింది. అది కర్మయోగం. అంటే వర్క్ చేస్తున్నప్పుడు అదే మనం అయిపోవాలా. నాట్ ఓన్లీ ఇన్ ద ఆఫీసెస్ ఆర్ కార్పొరేట్ సెక్టార్స్. ప్రతి చిన్న పని అలాగే చేయాలి. నడిచినా, లేచినా, కూర్చున్నా, తిన్నా, ఏ పని చేసినా అలాగే చేయాలి. అప్పుడు ఎప్పుడైతే నువ్వు అది చేస్తావో అప్పుడు నీ పాత కర్మబంధనాలన్నీ బయటకు వచ్చేస్తాయి. ఇంకా కొత్తవి నువ్వు వేసుకోకుండా ఉంటావు. అట్లా మెల్లమెల్లిగా ఈ కర్మబంధనం నుండి బయటకు వచ్చినప్పుడు అప్పుడు నిష్కామ కర్మయోగంలోకి వెళ్తారు. ఈ నిష్కామ కర్మయోగంలోకి ఎవరైతే వెళ్తారో అప్పుడు వాళ్ళు కర్మయోగులు అయిపోతారు. ఈ కర్మయోగం ద్వారా కూడా మనిషి జ్ఞానోదయాన్ని అందుకోవచ్చు. నువ్వు చెప్పారు కదా, కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫర్హేతుర్వు మా సంగోస్తవాని కర్మణే. ఇది కర్మయోగం. కర్మయోగం ద్వారా కూడా జ్ఞానోదయం అందుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు 10 రకాల యోగాలు చేయక్కర్లా. కర్మయోగంతో చేసినా, జ్ఞానయోగంతో చేసినా, హఠయోగమే కానీ భక్తి ఏదో ఒక యోగం. నువ్వు పనితో అటాచ్ అవుతావా, లేదంటే మనసుకి సాక్షి అయి తంత్రయోగంలోకి వెళ్తావా, లేదా శ్వాసతో సాక్షి అయి హఠయోగంతో వెళ్తావా, కానీ ఏది చేసినా 100% చెయ్యాలి. కాబట్టి ఈ ధ్యానాలు ఇవన్నీ పనికిరావు. ఈ ఆనాపానసతి ఇదంతా నీకు భౌతిక ప్రపంచంలో ఇది పనికిరాదు. నీకు కర్మయోగమే పనిచేస్తుంది. ఎందుకంటే కళ్ళు మూసి మనం ఎంతసేపు ధ్యానం చేస్తాం? 1-2 గంటలు. మిగతా అంతా భౌతిక ప్రపంచమే కదా. ఈ భౌతిక ప్రపంచంలో నువ్వు ఇలా పని చేయకపోతే నీకు ఎట్లా జ్ఞానం వస్తుంది? 22 అవర్స్ నువ్వు సొసైటీతో ఉంటున్నావు, రిలేషన్స్తో ఉంటున్నావు. ఇట్లా ఉన్నప్పుడు నువ్వు ఇక్కడ బుద్ధితో, చేతనతో, జాగృతిలో పని చేయకపోతే నీకు కూర్చుంటే ధ్యానం వస్తుందా? ఆలోచన రావా? అందుకే ధ్యానం వస్తలేదు. నువ్వు ఇట్లా ఎన్ని సంవత్సరాలు చేసినా వేస్ట్. ఇంకా 10 జన్మలు చేయి ధ్యానం, నీకేం రాదు. ఎందుకంటే ధ్యానం అనేది 1-2 గంటలు చేసేది కాదు. 24 అవర్స్ యూ హ్యావ్ టు బీ ఇన్ దట్ స్టేట్. ధ్యానం అనేది చేసే అదొక స్థితి, అదొక కండిషన్, ఒక స్టేటస్. అది ఏంటి అంటే మనం చేయడం కాదు. ధ్యానం ఎట్లా చేస్తావు? చేయలేవు. ఆ స్థితి వస్తుంది. ఆ స్థితికి రావడానికి నువ్వేం చేయాలా? ఏకాగ్రం కావాలి. ఫస్ట్ ఏకాగ్రతతో పని చేయడం ఫస్ట్ అలవాటు చేసుకోండి మీరు. అప్పుడు మీకు ధ్యానం వస్తుంది. అంటే మనం పని చేస్తున్నప్పుడు మైండ్ పిచ్చిగా పని చేయదు. చేసే పని చుట్టే పని చేయాలి మైండ్. అదర్ దాన్ వర్క్ ఇంకేం థాట్స్ రావద్దు. నువ్వు ఆఫీస్లో పని చేస్తున్నావా, కేవలం నీ ప్రాజెక్టు అంతవరకే. మళ్ళీ ఇంటి గురించి, పిల్లల గురించి ఆలోచన రావద్దు. అంతే, అక్కడికే ఫోకసింగ్. ఆ పని వరకే ఫోకస్. ఇంట్లో ఇల్లు జిమ్ముతున్నావా, ఆ ఇల్లు జిమ్మడం వరకే ఫోకస్. వంట చేస్తున్నావా, అంతవరకే. ఏకాగ్రం. ఫస్ట్ ఏకాగ్రతతో, కాన్సన్ట్రేషన్తో వర్క్ చేయడం స్టార్ట్ చేయండి మీరు ఫస్ట్. అప్పుడు మీకు ధ్యానం వస్తుంది. ఏమేమి ఏకాగ్రం చేయాలా? శరీరం, మనసు. ఈ ముందు ఏకాగ్రం అయిపోతే భావాలు కూడా అయిపోతాయి ఆటోమేటిక్గా. ఇది కర్మయోగం. సో కర్మ సిద్ధాంతం అనేది దాన్ని భూతద్దంలో పెట్టి చూడొద్దు. అదే దయ్యం కాదు, భూతం కాదు. ఈ బయట చెప్పే సిద్ధాంతాలన్నీ కరెక్ట్ కాదు. అందరూ కరెక్ట్గా చెప్పట్లేదు. ఇక్కడ ఏంటంటే సింపుల్గా కర్మ అంటే పని. మీరు జాగృతి లేకుండా చేసినప్పుడు, మీకు ఎరుక లేకుండా చేసినప్పుడు అది బంధనం అవుతుంది. జాగృతిలో ఉండి బుద్ధితో శక్తిని అనుసరించి చేసినప్పుడు అది కర్మ విముక్తి, కర్మ విమోచన. కర్మ విమోచన అంటే కర్మ నుంచి విముక్తి ఎప్పుడు జరుగుతుంది? జాగృతిలో బుద్ధితో చేతనతో మీరు బతికినప్పుడు కర్మకి బంధనం పడదు, దాని ఇంప్రింట్స్ ఉండవు. దీన్ని అటాచ్ అయ్యి చేసినప్పుడు వస్తాయి. ఇక్కడ మీరు దాటాల్సింది ఏంటి? అన్కాన్షియస్నెస్ స్టేట్, మూర్ఛ, తంద్ర, నిద్ర. ఇది దాటాలి. నిద్ర అంటే రోజు పడుకునే నిద్ర కాదు, కళ్ళు తెరిచి కూడా నిద్రపోతాం మనం. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, ఎంతమంది జాగృతిలో ఉన్నారు? 100% చెప్పాలా? ఇంటికి పోతే బాగుండు అనిపిస్తలేదా? ఇదేది టైం అయిపోతుంది మేడం, ఇంక వదిలిపెడతలేదు అనిపిస్తలేదా? సత్యం చెప్పండి, ఉన్నది విషయం. అనిపించకపోయినా ఉంటావు. ఎందుకు ఉంటావు అంటే నేను పంపిలే కదా. మైండ్లో మన సబ్కాన్షియస్ చెప్తుంది, లే పొద్దున్న నుంచి ఇక్కడే ఉన్నావు, ఇంటికి పోవా, మళ్ళీ లేట్ అవుతుంది, మెట్రో దొరుకుతుందో ఏం దొరుకుతుందో దొరకదో,
మళ్ళీ ఇంటికి ఎట్లా పోతావు లే అంటది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే అమ్మ, ఇక్కడ జనరల్గా ఏం జరుగుతుందంటే ఇదే జరుగుతుంది. నేను అందుకే చెప్తాను, ఎక్కడ ఉంటే అక్కడ 100% ఉండడం. ఇక్కడ ఉంటే ఇక్కడే, ఒకవేళ మైండ్ పని చేసినా ఇక్కడే పని చేయాలా, బయట ఈ రూమ్ దాటి బయటికి పోవద్దు, మైండ్ ఇక్కడే. ఇది మీరు అలవాటు చేసుకోండి, ఎక్కడుంటే అక్కడ ఉండడం. అంటే 100% సంతృప్తిగా ఎక్కడున్నా ఉండడం, ఏకాగ్రమై ఉండడం, ఏకాగ్ర చిత్తం. అంటే ఒకసారి మనసు ఒకదాని మీదే లగ్నం చేయడం, బహుచిత్తమా అని కాదు, ఏకాగ్ర చిత్తం. ఏకాగ్ర చిత్తం పెట్టినప్పుడు ఆబ్వియస్లీ మనకి బంధనం అనేది ఉండదు, మనం ఆబ్వియస్లీ దాని నుంచి మనం బయటకు వస్తాం. కాబట్టి ఇది కర్మ సిద్ధాంతం. ప్రారబ్ధ కర్మ అయినా, సంచిత కర్మ అయినా, ఆగామి కర్మలైనా, ప్రస్తుతంలో చేసిన కర్మలైనా, ఏ కర్మలు ఎన్ని జన్మల నుంచి ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని పుణ్యాలు చేసినా, మంచి చెడు కర్మల నుంచి విముక్తి కావాలా, మంచి నుంచి కావాలా, చెడు నుంచి కూడా కావాలి. అప్పుడు ఎట్లా కావాలి, కర్మ ప్రతికర్మ సత్కర్మ కూడా దాటి అకర్మలోకి రావాలి. అంటే ఈ కర్మ ప్రతికర్మ నుంచి విముక్తి కావాలంటే ఏం చేయాలా, మనము బుద్ధితో చేతనతో మమేకమైపోయి వర్తమానంలో ఉండి ఏకాగ్రమై పనిచేయడం. అప్పుడు నువ్వు అన్కాన్షియస్నెస్ స్టేట్ దాటావు. అన్కాన్షియస్ దాటాక ఈ దుష్కర్మలన్నీ పోతాయి, ఈ ఎన్ని రకాల చెడు కర్మలు ఇవన్నీ పోతాయి, సత్కర్మలోకి వచ్చేస్తావు. సత్కర్మలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే అప్పుడు నీకు నెక్స్ట్ అకర్మలోకి వచ్చేస్తావు. అంటే ధ్యానపూర్వకంగా చేస్తావు ఏ పని చేసినా. ఈ ధ్యానపూర్వకంగా పని చేస్తూ చేస్తూ నిష్కామ కర్మం అంటే నీకు అక్కడ కోరిక ఉండదు, వాసన ఉండదు, వ్యామోహం ఉండదు, అహంకారం ఉండదు, ఏది ఉండదు, జీరో స్టేట్కి వెళ్ళిపోతాం. అది నిష్కామ కర్మయోగం. ఎప్పుడైతే మనం పని చేస్తూ చేస్తూ జీరో అయిపోతామో అక్కడ మనిషికి జ్ఞానోదయం వస్తుంది. వర్క్ చేస్తూ చేస్తూ జీరో కావాలా, చూస్తూ చూస్తూ జీరో కావాలి, వింటూ వింటూ జీరో కావాలి. అక్కడ మన లోపల ఒక లైట్ అనేది వెలుగుతుంది, ఫస్ట్ గ్లిమ్స్ అక్కడ వస్తుంది. కళ్ళు తెరిచి కూడా మనిషి జ్ఞానోదయం అందుకోవచ్చు కర్మయోగం ద్వారా. కళ్ళు మూసి కాదు, కళ్ళు తెరిచి కూడా అందుకోవచ్చు. ఇది చాలామందికి దీని ఏమంటారు సడన్ ఎన్లైటన్మెంట్. లావోజోకి జరిగింది, షువాంగ్జూకి జరిగింది, ఎంతోమందికి జరిగింది. అట్లా మీకు కూడా జరుగుతుంది. ఎందుకంటే ఆ లైట్, ఆ స్పార్క్ ఎక్కడ ఎవరి లోపల ఎట్లా బయటికి వస్తుంది, ఏ పని ద్వారా వస్తుందో తెలీదు. కాబట్టి మీరు ఏ పని చేసినా ఏకాగ్రంగా చేయడం అలవాటు చేసుకోండి. చూసినా, చదివినా, మాట్లాడినా, లేదంటే చెవుల ద్వారా విన్నా, ఏదన్నా ఏకాగ్రం. వింటున్నప్పుడు చెవుల మీద ఏకాగ్రం చేయాలి, చూస్తున్నప్పుడు కంటి మీద ఏకాగ్ర దృష్టి, తదేక ధ్యానం. తర్వాత మాట్లాడుతున్నప్పుడు మాటల మీద ధ్యాస, పని చేస్తున్నప్పుడు 100% వర్క్ మీద. ఇలా బ్రతకండి 3 months, మీకు ఆత్మజ్ఞానం వచ్చేస్తుంది కర్మయోగం ద్వారా. కాబట్టి బయట చెప్పేవన్నీ అన్నీ అసత్యాలు, దాన్ని చూసి భయపడకండి, బాధపడకండి. ఎందుకంటే మనిషి మంచి చేసినా భగవంతుడి దృష్టిలో మంచి చెడు ఏం లేదు, పాపం పుణ్యం కూడా ఏం లేదు. ఇదంతా మనుషులు కల్పించుకున్నవి. సమాజంలో కొన్ని కట్టుబాట్లు నియమాలు పెడితేనే మనిషి ఒక కల్చర్డ్గా బతుకుతాడు అనేటువంటి ఉద్దేశంతో పాపము పుణ్యము, స్వర్గము, నరకము, మంచి చెడు ఇవన్నీ మనుషులు పెట్టుకున్నారు. కానీ భగవంతుడి దృష్టిలో లేదు. మనం ఏం చేస్తున్నాం, మన సాధన ఎందుకు చేస్తున్నాం, ఈ రెండింటికి అతీతంగా పోవడానికి చేస్తున్నాం. సుఖదుఖము, మంచి చెడు, చీకటి వెలుగులు, సత్యం అసత్యం, పాపం పుణ్యం, స్వర్గం నరకం, వీటన్నిటికి అతీతంగా పోయేది ముక్తి, జ్ఞానం. కాబట్టి జ్ఞానాగ్ని కర్మదగ్ధాని. నీకు జ్ఞానం వస్తే అన్ని కర్మలు అగ్నిలో పడేసినట్టు పోతాయి. సో ఇది కర్మ సిద్ధాంతం. థ్యాంక్ యూ వెరీ మచ్.